మరమరాలతో ఇడ్లీ అండి. మరమరాలు ఏమో ఒక గ్లాసు తీసుకున్నాను. వాటిని కడిగేసేసి ఒక నిమిషం ఉంచితే కనుక మెత్తగా అయిపోతాయి. దాన్ని బ్లెండర్లోకి తీసేసుకుని పేస్ట్ లాగా చేసేసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ ఏమో సూజీ రవ్వ తీసుకున్నాను. పెరిగేమో ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు వేసానంటే సరిపడా, రుచికి సరిపడా. ఆ బ్లెండ్ చేసిందేమో మెత్తగా పేస్ట్ అయింది మరమరాలది ఈ సూజీ రవ్వలో కలిపేయాలన్నమాట. ఇందులో పల్లి చట్నీ బాగుంటుందండి. మామూలుగా రొటీన్గా చేసుకునే పల్లి చట్నీని పల్లీలు వేయించేసి పోపు వేయించి పచ్చిమిరపకాయలు అవి కలిపి చేసుకోవడం అనమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా పేస్ట్ అయిపోయిన మరమరాల పిండిలో ఏంటంటే ఈనో కలపాలన్నమాట. అదేంటంటే బాగా ఉబ్బి బాగా వస్తాయన్నమాట. మనం ఏంటంటే ఇన్స్టెంట్గా చేసేసుకుంటున్నాం కదా, దానివల్ల అనమాట. ఇలా కప్పులు పెట్టుకోండి, వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. దీంట్లో ఏంటంటే బాగా నిండుగా కాకుండా ఇట్లా పిండి వేస్తే కనుక ఇడ్లీ షేప్లో బాగా వస్తాయన్నమాట. దీంట్లో ఈ చట్నీ నలుచుకు తింటే బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. మరమరాలు కదా, బాగుంటుంది.